హాయ్ హలో అందరికీ నమస్తే. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు వెలుగు టీవీ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్ ఏంటంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది కూడా అదే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డిని అనవసరంగా రెచ్చగొట్టామా, మరి డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి ఏం చేయాలి? జగన్ గారిని రెచ్చగొట్టడం ద్వారా ఉత్తరాంధ్రలో వైసీపీ ఊపిరి పోసుకుంది. ఈ సెగ ఢిల్లీని తాకింది. అన్ని వర్గాల ప్రజలు, న్యూట్రల్ పీపుల్ అనుకోండి, లేకుంటే మేధావులు అనుకోండి, అర్బన్ రూరల్, ఇట్లా అన్ని రకాల యూత్ కూడా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో మరి దీన్ని కంట్రోల్ చేయడానికి, డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారంట. సో ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళ పార్టీలోనే, వాళ్ళ మీడియాలోనే వస్తున్నటువంటి అభిప్రాయాలు ఏంటంటే ఈ నిర్ణయం ఏదో ముందే తీసుకోవాల్సింది, జగన్ రెచ్చగొట్టక ముందే. రెచ్చగొట్టి డ్యామేజ్ అయిన తర్వాత కంట్రోల్ చేయాలంటే ఆల్రెడీ వెళ్లాల్సినటువంటి అంశం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళ మెదళ్ళలో జగన్ చెప్పినటువంటి అంశాలు పాతుకుపోయినాయి. మనం చెబితే వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు అనేటువంటి అభిప్రాయాలనే వ్యక్తం చేస్తూ ఉన్నారంట. సో ఇక్కడ ఏంటంటే మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి వ్యవహారం. సో ఇక్కడ పీపీపీ మోడల్ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. సో మరి జగన్ గారు ఏంటి, ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. మరి ఈ అంశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు పీపీపీ మోడల్ చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి ఉద్దేశాలంటే ఈ మోడల్ తీసుకువెళ్తే ఏ రకంగా ఉపయోగాలు ఉంటాయన్నది ప్రజలకు ముందే చెప్పాల్సి ఉండే. మరి ఆ అంశం గురించే చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి కాలేజీలే కట్టలేదు, జగన్మోహన్ రెడ్డి జీవోలు తీసుకురాలేదు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఒక కాలేజీ నుంచి 100 కోట్ల చొప్పున 1700 కోట్లు వసూలు చేసినాడు అని చెప్పి మంత్రులు మాట్లాడము. అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి ఆమె నవ్వులు పాలు కావడము, ఇంకో మంత్రి సవిత గారు పెనుగొండపోయి ఆమె నవ్వులు పాలు కావడము, ఇట్లా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని రెచ్చగొట్టారు. ఇదంతా ఒక ఎత్తు అయితే స్పీకర్ అయ్యన్న పాత్రుడి గారి పాత్ర మరొక ఎత్తు అని చెప్పాలి. ఇక్కడ అసలైనటువంటి కొంపం వచ్చింది ఇక్కడే. జగన్మోహన్ రెడ్డి సీరియస్గా తీసుకుంది కూడా ఈ అంశానికి సంబంధించే. నర్సీపట్నం మెడికల్ కాలేజ్ లేదు, జీవో లేదు, మోగాడు ఎవరైనా అనేసరికి జగన్మోహన్ రెడ్డి సీరియస్ తీసుకున్నారు, వాళ్ళ క్యాడర్ సీరియస్గా తీసుకుంది. లొకేషన్కి వచ్చారు, జీవో చూపించారు, కాలేజ్ చూపించారు, సవాల్ విసిరిన వ్యక్తి ఎక్కడ ఉన్నారని చెప్పి ఏకిపారేశారు. పబ్లిక్ అంతా కూడా జగన్ చెప్పిన దాంట్లో నిజమే ఉంది కదా, మరి ఏమయ్యా సవాల్ విసిరడం, ఎక్కడ పోయినామని చెప్పి పబ్లిక్ కూడా జగన్ గారికి సపోర్ట్ చేసిన పరిస్థితి. సో ఇంత పెద్ద ఇష్యూ నడిచింది రెచ్చగొట్టడం వల్ల. ఉత్తరాంధ్రలో వైసీపీ బలం కోల్పోయిందని చెప్పి ఉత్తరాంధ్రలో అసలు ఊసేలేదు వైసీపీకి అన్నటువంటి క్రమంలో మరి ఈ నర్సీపట్నం మెడికల్ కాలేజ్ లొకేషన్కి జగన్మోహన్ రెడ్డి రావడం ద్వారా వైసీపీ ఊపిరి పోసుకుందనేటువంటి చర్చ ఎక్కువగా నడుస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరికి కలవడం కానీ, బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి బాధితులు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం కానీ, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అడ్వకేట్స్ జగన్మోహన్ రెడ్డిని కలవడం కానీ, విశాఖలో ఉన్నటువంటి ఫుడ్ కోర్ట్కి సంబంధించినటువంటి కొన్ని వందల మంది జనాలు కూడా జగన్మోహన్ రెడ్డి కలిసి వినతి పత్రాలు ఇవ్వడం కానీ, ఇట్లా అనేక రకాల సమస్యలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరూ కలిసి చెప్పుకోవడం జరిగింది. సో మరి ఖచ్చితంగా కార్యాచరణ అనేది వైసీపీ రూపొందించుకుంటుంది. కార్యాచరణ పెట్టుకొని వారి సమస్యల తరపున ఫైట్ చేసినప్పుడు వైసీపీ పార్టీకి బూస్ట్ వచ్చినట్టే కదా, ఊపిరి పోసుకున్నట్టే కదా మళ్ళీ. సో ఇది ఇప్పుడు ఆలోచిస్తున్నారంట. మరి ఈ అంశాలన్నీ కూడా ఆ వచ్చినటువంటి పబ్లిక్ వాళ్ళు సపోర్ట్ చేసినటువంటి తీరు ఢిల్లీకి తాకిందంటే ఇది. ఢిల్లీలో కూడా నేషనల్ మీడియాలో ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు అక్కడ ఢిల్లీలో కూడా దీనికి సంబంధించి చర్చ జరిగిందంట. సో ఇన్ని రకాల డ్యామేజ్ అయింది మరి. సో దీని డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి ఒక సర్వే చేపిస్తూ ఉన్నారంట. వాళ్ళ మీడియాలో వస్తున్నటువంటి కథనాలు అవి. చంద్రబాబు నాయుడు గారు సర్వే నిర్వహించబోతున్నారంటే ఎక్కడెక్కడ 17 మెడికల్ కాలేజీలు ఎక్కడ ఉన్నాయో ఆ ప్రాంతాల చుట్టుపక్కల ప్రాంతాల చోట ఇది సర్వే చేపిస్తూ ఉన్నారంట. ఏంటి అసలు పీపీపీ మోడల్ గురించి మీకు తెలుసా? ప్రభుత్వ ఆధీనంలో ఉంటే ఏముంటుందో మీకు తెలుసా? రెండింటికి సంబంధించిన వ్యత్యాసాలు మీకు తెలుసా? దాని బెనిఫిట్స్ ఏంటో మీకు తెలుసా? వీటన్నిటికి సంబంధించి ప్రజలకు అభిప్రాయాలు తీసుకొని తెలియకపోతే కనుక అంటే వాళ్ళకు వచ్చిన నివేదిక ఆధారంగా వాళ్ళని ఎట్లా మైండ్ సెట్ మార్చాలి, ఎట్లా ఈ పీపీపీ మోడల్కు తీసుకువెళ్ళాలి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మైండ్లో పెట్టినటువంటి అంశాలను ఎట్లా దాన్ని డిలీట్ చేయాలి, మనం ఎట్లా వాళ్ళకి చొప్పించాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారంట. సో జనాల్లో ఏంటంటే ఇప్పుడు పీపీపీ మోడల్, అందులో వీళ్ళు ఏమంటారు, ఎంతసేపు ప్రైవేట్ పరం అంటారు కానీ పీపీపీ అంటే ఏంటో మీనింగ్ తెలియదు వీళ్ళకంటారు. ప్రభుత్వం ప్రైవేటు పార్ట్నర్షిప్. ప్రైవేట్ అనే పదం ఉంది కదా, అందులో జనాలు అదే కోసం చేస్తున్నారు. ఇక్కడ ప్రైవేట్ అనేది ఉంది కదా, ప్రైవేట్ అనేవాడు ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడంటే ఏదో ఒక బెనిఫిట్ లేకుండా ఇన్వాల్వ్ కాడు కదా అనే క్వశ్చన్ ఎక్కువ పబ్లిక్ చేస్తూ ఉన్నారు. ఇదే కాకుండా ఇంకొక షాక్ వీళ్ళకి ఏ రకంగా అంటే జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు కట్టంటే 20 సంవత్సరాలు పడుతుందని మీరు అంటున్నారు. అయినా కూడా 7 మెడికల్ కాలేజీలను
3 సంవత్సరాల కాలంలో పూర్తి చేశారు. మరి ఈ 4,000 కోట్ల 5,000 కోట్ల మెడికల్ కాలేజీకే 20-30 సంవత్సరాలు పెడితే మీరు చెప్తున్నటువంటి లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేటువంటి లక్షల కోట్ల ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి అమరావతికి ఎన్ని సంవత్సరాల కాలం పడుతుంది? మరి ఆ అప్పుల బాలం ప్రజల నెత్తిని ఎందుకు వేస్తున్నారని చెప్పి రివర్స్ క్వశ్చన్ వేస్తున్నారంట. అనవసరంగా జగన్మోహన్ రెడ్డిని రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వచ్చేటట్టుగా చేసిందే మనము. ఒక ప్రాంతాల్లో ఉనికి కోల్పోయిన పార్టీకి ఊపిరి పోసిందే మనము. జగన్మోహన్ రెడ్డి గురించి చర్చ జరిగేలా చేసిందే మనము. అసలు మెడికల్ కాలేజ్ అంశం సంబంధించి పబ్లిక్లో చర్చనే లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి కాలేజీలు కట్టాడో కట్టలేదో కూడా ఎవరికి తెలియనటువంటి అంశాన్ని మనమే మన పత్రికల్లో మన నోటి వెంటే మనమే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చి ఆ లొకేషన్లకు వెళ్ళి చూపించేటువంటి క్రమంలో అసలే నిజాలని మనమే చెప్పి మనమే డ్యామేజ్ చేసుకున్నామని చెప్పి వాళ్ళలో వాళ్ళే చర్చ పెట్టుకుంటున్నారంట. చూడండి, ఒకళ్ళు ముంచాలనుకుంటే వాళ్ళే మునిగిపోయేటువంటి పరిస్థితి. సో ఏదేమైనా కూడా వీళ్ళు చేసినటువంటి పని వైసీపీకి కలిసి వచ్చింది, వీళ్ళకి డ్యామేజ్ అయింది. మళ్ళీ ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఏదో తెలియదు. ప్రజల్లో మాత్రం ఇప్పటికైతే మెడికల్ కాలేజీలు అనేటువంటి పీపీపీ మోడల్లో చేయకూడదనేటువంటి గట్టి నిర్ణయంతోనే ఉన్నారు. సో ఏం జరుగుతుందో చూద్దాం. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. వెలుగు టీవీ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి, వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి.